లంచమా నీకు జోహార్లు. లంచం లంచం లంచం. చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఈ దేశంలో ఏం జరుగుతుందో. ఎటు పోతుంది మన దేశం? మన భావితరానికి మనమే మెసేజ్ ఇస్తున్నాం. తెలుసుకోవాలంటే లంచమా నీకు జోహార్లు. చిన్న కథ వినండి. నేను శ్రీకాళహస్తి సబ్ జైల్లో పనిచేస్తున్న రోజులు. సబ్ జైలు గేటుకి ఎదురుగా మున్రాజా అనే ఆయన ఇల్లుంటుంది. ఎదురు బొదురు కావడంతో మాకు వారికి సత్సంబంధాలు ఉండేవి. ఆయన చిన్న కూతురు 5 ఏళ్ల పాప ఒకరోజు స్కూల్కి పోనని మారాన్ చేస్తుంది. ఆ సమయంలో నేను గేట్లోకి ఎంటర్ అవుతున్నాను. నన్ను చూసి మునిరాజా భార్య, అన్న ఈ పిల్ల బడికి పోనని గోల చేస్తుంది, దీన్ని జైల్లో పెట్టన్నా అంటూ పాపను నా దగ్గర తీసుకొచ్చింది. నేను కూడా బడికి పోమ్మా, లేకపోతే లోపల దొంగల పక్కన వేస్తాను అన్నాను, అలాగైనా భయపడుతుందని. కానీ ఆ పాప మాత్రం తొణకలేదు బెనకలేదు. బడికి పోనంటే పోనని గట్టిగా చెప్పింది. ఇక లాభం లేదనుకుని చేయి పట్టుకొని లోపల తీసుకుపోయి వేప చెట్టు మొదట్లో అరుగు మీద కూర్చోబెట్టి మరలా అడిగాను. అయినా ససేమిరా అంది. సరే అలాగే కూర్చో, 10 నిమిషాల్లో వచ్చి నిన్ను లోపలేస్తాను అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళాను. నా సీట్లో కూర్చొని ఆ పాపను గమనిస్తూ ఉన్నాను కిటికీలో నుంచి. ఆ పాప ఏదో ఆలోచిస్తూ స్కర్టు జేబు తవుడుకుని కూర్చుంది. 10 నిమిషాల తర్వాత ఆ పాప నా దగ్గరికి వచ్చింది. సార్ ఇదిగోండి, నా దగ్గర ₹1 ఉంది, మా అమ్మ కొనుక్కోవడానికి ఇచ్చింది, ఇది తీసుకొని నన్ను విడిచిపెట్టండి అంటూ రూపాయి బిళ్ళ తీసి నాకు ఇవ్వబోయింది. అప్పుడు అదిరిపోవటం హతాశుడవటం నా వంతైంది. లంచమా నీకు జోహార్లు. నీ విశ్వరూపం చూపిస్తూ పసిపాపల మనసులో కూడా జొరబడిపోయావు. ఇక నిన్నెవరూ నిర్మూలించలేరు అనుకుంటూ పక్కనున్న కానిస్టేబుల్ని పిలిచి ఆ పాపను ఇంటి దగ్గర వదిలి రమ్మన్నాను. ఆ రోజంతా నా మనసెంతో వ్యాకులమైపోయింది. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ఈ కథను మీకు చెప్పాను. నేను చెప్పే కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.